బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు, సామాన్యుడేం కాడు. ఆయనకి 1000 బాహువులు, 1000 చేతులతో ఉండేవాడు. ఆయన బలిచక్రవర్తికి 100 కుమారులు, 100 కుమారులలో పెద్దవాడు. ఈ బాణాసురుడు శోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న రోజులలో 1000 చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ సమయం. ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి, ఎంత అందంగా ఉంటుందో. నిజంగా నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు. వారు పార్వతీ పరమేశ్వరులు, ఉమా సంపత్ అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఒకవేళ నేను పొరపాటు చెప్పానో, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు. చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది. నాట్యంలో నేను గొప్ప, ఈవిడ గొప్ప. ఇప్పటికీ చిదంబరంలో ఉంటుందండి. కాళికాదేవి, పరమశివుడు, నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతారు. చివర ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం అలా చూపించేవారు. సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాళాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మ్రోగుతుంటే, మృదంగాలు మోగుతుంటే, వీణలు మోగుతుంటే, తప్పెటలు మోగుతుంటే, ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకం భరిణి పెట్టేవారు. ఇంత స్పీడ్లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఇంతెత్తున కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు. పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా, తను స్త్రీ. అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది. అప్పుడు నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవారు. అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది. ఏమి తాండవం నా తండ్రిది! అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు. 1000 చేతులున్నాయి. ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు. 1000 చేతులున్నందుకు ప్రయోజనమేమిటి? ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభళా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేటాడు రావణాసురుడు. అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలు తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ఎంత గొప్పగా వాయించావురా, 500 వాద్య పరికరములను వాయించావు 1000 చేతులతోని. వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఎక్కడైనా ఏ శివానంద లహరి లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు. శంకర భక్తమానసవ శంకర దుష్ట మదా సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిచ తాండవ ఖేళన భక్తపాలన అన్నాడు వాడు. ఎటువంటి పద్యం అండి! శంకర, శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా. దుష్ట మదాసురేంద్రనా శంకర, దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా. పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగా, ఎంత గొప్ప మాట అండి అది. పాండునీల రుచి, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ 2 రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర. అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే, ఒక ఆశ్చర్యం ఉంది. నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి, ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు. అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము, మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే, మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది.
దాని మీద సూర్యకిరణాలు పడకూడదు. ప్రత్యేకం తెల్లవారుజామున 4 గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు. దానికి ముందు అభిషేకం ఏం చేయరు. దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు. చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒక పసుపు పువ్వు చూపిస్తారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు, నీలంగా అయిపోతుంది. అన్నీ తీసేస్తారు, స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దాని మీద పాలు పోశారనుకోండి తెల్లగా ఉంటుంది, గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది. మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది, దాని రంగు మాత్రం తెలుపు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అన్ని రంగులు తెలుపులోంచి వస్తాయి, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి. అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం, ఆయనకి ఏ నామరూపాలు ఉండవు. దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది అంతే. కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము, బంగారము వంటి వాడు. మీరు ఆభరణములు చూస్తున్నారు, అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత, తెల్ల రంగు చేత. కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పాండునీల రుచి శంకరవర్ణ నిజంగా భోగిరా కంకణ. పాములకన్నింటికీ కూడా గొప్పవాడు వాసుకి. అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి. అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా పార్వతీ హృదయ కైరవ మిత్ర. మళ్ళీ ఆ మాట 2 మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం, కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం. పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని వికసింపచేయగలిగిన కైరవ మిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా. అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది. పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా. యోగి హృత్ పంకజాప్త. పంకజ అంటే బురదలోంచి పుట్టింది. మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు, వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు. కాబట్టి వారు సంసారమునందు ముందు ఉన్నవాళ్లే, వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే. కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదు, సూర్యకిరణముల చేత వికసిస్తుంది. అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములనబడేటటువంటి తామర పువ్వులను వికసింపచేయగలిగినటువంటి సూర్యుడిగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకర. నిజ తాండవ ఖేళన, అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా. ఆ తాండవం చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు ఆయన. కాబట్టి నిజ తాండవ ఖేళన భక్తపాలన, భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు. ఆ పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసినటువంటి స్తోత్రం విని పొంగిపోయి శంకరుడు అన్నాడు, ఏం కావాలి నీకన్నాడు. అనేటప్పటికీ వాడిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటికి వచ్చింది. వాడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. దేవా మదీయ వంచితము తేటపడన్నిటు విన్నవించదన్, నీవును అద్రినందనయు నెమ్మిని నాపురి కోటవాకిటిం కావలియుండి నన్ను కృప కావుము భక్త ఫలప్రదాత. ఓ భావ భవారి నీ చరణ పద్మములెప్పుడు ఆశ్రయించదన్. ఈశ్వర, నేను సంతతము నీ యొక్క పాదములను ఆశ్రయించి ఉంటాను. నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. అద్రితనయతో కలిసి అంటే పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. అలా నువ్వు కాపలా కాయాలి ఈశ్వర, ఇది నా కోరిక. నువ్వు భక్త పాలనవ శంకర, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వశుడవైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు. శంకరుడు చిత్రంగా చూసి, ఏమి భక్తులరా, ఏమి కోరికలరా అనుకున్నాడు. ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? గోపబాలురయందు పుట్టి ఆవుల వెనక తిరగడంలో కృష్ణుడి కారుణ్యం ఎటువంటిదో, బాణాసురుడు ఈ మాట అడిగితే నీ కోటకి నేను కాపలా కాయడం ఏమిటి, నువ్వు లోపల పడుకోవడం ఏమిటి, ఏమిట్రా ఈ పని, నువ్వు నన్ను అడగచ్చా అని అడగలేదు శంకరుడు. అలాగే పదరా అన్నాడు అని పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడుండాలి? సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్లో ఏసీ ఛాంబర్లో కూర్చుంటానంటే కుదరదు కదా. బయట ఓ చిన్న పోస్ట్ ఒకటి ఉంటుంది, ఆఫీస్ అంతా ఎయిర్ కండిషన్డ్, చెక్ పోస్ట్ మాత్రం ఏసీ ఉండదు. వాడు ఎప్పుడు లాఠీ పట్టుకుని
రోహిణీ కార్తిలో ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికి వెళ్లే వాళ్ళు మాత్రం కాటన్ షర్ట్స్ ఇన్షర్ట్ చేసుకుని ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఈయన మాత్రం తనకి ఇచ్చినటువంటి కాకి యూనిఫామ్ ఇన్షర్ట్ చేసుకుని క్యాప్ పెట్టుకుని ఎంత చెమటలు పట్టినా హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టే ఆ బెల్ట్లు పెట్టుకుని ఆ బూట్లు వేసుకుని పాపం ఆయన ఎండలో ఉండవలసిందే కదా. ఏ పోస్ట్ పొందినవాడు ఆ పోస్ట్ చెయ్యాలి. అలా ఇప్పుడు ఆయనకి పోస్ట్ ఏమిటి? సెక్యూరిటీ గార్డ్. కాబట్టి కోట బయట నించోవాలి. పార్వతీదేవి అయితే ఏమిటి, పరమేశ్వరుడైతే ఏంటి? ఇది భక్తుడికి లొంగిపోవడం అంటే. పార్వతీదేవితో కలిసి కోట బయట త్రిశూలం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన తిరిగితే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ కోట బయట ఓ చోట సెక్యూరిటీ పోస్ట్ లో ఆవిడ కూర్చుని ఆయన్ని చూస్తోంది. ఏమి లొంగిపోతావయ్యా శంకర, ఎంత భక్తులకి లొంగిపోతారయ్యా మీరు. ఎంత చిత్రమైన సన్నివేశాలండి. ఈశ్వరుడు యొక్క కారుణ్యానికి పరాకాష్ట. ఈయన వెళ్ళిపోతే వీళ్ళందరూ పోన్లే, గురువుగారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు, మనం ఈ లోపల సరదాగా హాయిగా కైలాసంలో ఏవో ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం, లేకపోతే వాలీబాల్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు ఆడుకోరు. ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకనే ఆయన వెనకాతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత సిద్ధి బుద్ధి, వల్లి దేవసేన, ఆ తర్వాత ఆయన వెనకాతల నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, వీళ్ళు ప్రమదగణాలు, భూతగణాలు అన్ని కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడుంటారు. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ. అందుకని లోపల స్టాఫ్ తక్కువ, బయట స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు. కాబట్టి బయట సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువ, లోపల ఉండేటటువంటి వాళ్ళు తక్కువ. ఇంత అల్లరి బయలుదేరింది బాణాసురుడి కోట ముందు. వీళ్ళందరూ కలిసి తిరుగుతుండడం. ఆయన ఇచ్చిన వరం తప్పడు. ఒరే నేను చేస్తానన్నాను కదా డ్యూటీ తప్పదని ఆ ఢమరుక మోగించుకుంటూ రాత్రిళ్ళు ఏలేస్తుండాలి కదా, దానికి బదులు డమ్ 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 అని ఢమరుక కొట్టుకుంటూ ఆ కోట చుట్టూ ఆయన తిరుగుతుండేవాడు. శక్తి స్వరూపిణి. అందుకనే అమ్మవారేమో ఆ కోట గుమ్మల్లో కూర్చుండేది. ఏ ప్రారంభం వచ్చిందయ్యా శంకరా నీకు, ఏమిటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ నీకని. పాపం రోజు ఆ కోట కాపలా కాస్తున్నాడు. ఈయన రోజు హాయిగా లోపల సభలు చేసుకునేవాడు, విందు వినోదాలు చేసుకునేవాడు, హాయిగా పడుకుంటుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు, మా కోటకి రక్షణ ఎవరో తెలుసా, పార్వతీ పరమేశ్వరుడు అని. అలా ఉంది బాణాసురుడి డాబు. వాడి చదివింది ఏటో పద్యం. 500 వాయిద్యాలు ఓ పావు గంట వాయించాడు. వాడికి వచ్చిన అదృష్టం ఇది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసారా సేవిస్తే ఆయన దేనికైనా లొంగిపోతాడు. ఈశ్వరుడంతా లొంగిపోయేవాడు వేరొకడు ఉండడు. ఇది అందులో మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం. కాబట్టి ఇంతటి స్థితికి వచ్చి పరమశివుడు కాపుదలగా ఉంటే, ఒకరోజు ఉదయం ఎప్పుడైతే పరమశివుడు కోటకి కాపలా కాస్తున్నాడో, బాణాసురుడికి కాపలాగా ఉంటున్నాడని తెలిసిందో, బాణాసురుడి వైపు కన్నెత్తి చూసినవాడు ఉంటాడండి? ఎందుకుంటాడే? ఎవ్వడు లేడు. ఆయన ఇంటికి పరమశివుడు సెక్యూరిటీ పోస్ట్ లో ఉన్నట్టండి అని చెప్పి రోజు అందరూ చూసేట్టుగా ఆయన తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకా ఆయన మీదకి ఎవరు యుద్ధానికి ఎడతారండి? శంకరుడు తిరుగుతుంటే స్వయంగాను. అందుకని ఎవ్వరూ బాణాసురుడి వంక కన్నెత్తి చూడడం మానేశారు. వీడు అందరినీ కబురు చేసేవాడు. ఏమంటే చాలా రోజులైంది యుద్ధం చేసి మాస్టర్, మీరు నేను కొట్టుకుందాం. వద్దండి బాబు, ఎందుకు వచ్చింది? భలేవరే మాస్టర్, మీతో యుద్ధం ఏంటండి, భలే, మీరు శంకరుడు మీకు కాపలాదారు, అయ్య బాబో మీకు నమస్కరించాలంటే మహాప్రభో, కావాలంటే మీకు జత బట్టలు పెట్టేస్తాం, అంతేకాని మీతో యుద్ధం ఏమిటండి అనేవారు అందరు. వాడు విసిగిపోయాడు కొన్నాళ్ళకి. ఏమిట్రా నాతో యుద్ధం చేసేవాడు ఎవడో కనపట్టలేదని 500 ఈ 1000 చేతుల వేళ్ళు 500 చేతులు ఇంకో 500 చేతులతో విరుచుకుంటూ బయటకు వచ్చాడు. వాడు బయటికి వస్తే శంకరుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు కోట చుట్టూ తిరుగుతూ. వాడికి ఇప్పుడు అనిపించింది, ఈయన ఉండబట్టే నాతో ఎవడో యుద్ధానికి రావట్లేదు. అలా అని పంపించేస్తారా అంటే పంపించాడు. అందుకు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, శంకర, హుంకార కంకణ క్రైంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు దండ దొర్దండ భాస్వన్మండలగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు శూలాహత క్షతద్దేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభ దున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరములు కరమ దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు వాడు. ఏమిటో శంకర, ఆ రోజు మీ దగ్గరికి వచ్చి ఆ వాయిద్యం వాయించాను, మీరు వచ్చి కాపలా కాస్తున్నారు, ఒక్కడు యుద్ధం చేసిన వాడు లేడండి నాతోటి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా నేను బాణాలు వేస్తుంటే 1000 చేతులతో నరికేస్తుంటే, బాబోయ్ అయ్యో ఈయన అరుస్తూ తెగిన పడిపోతుంటే, కాళ్ళు తెగిపోతుంటే, చేతులు తెగిపోతుంటే
నెత్తురు వరదలై ప్రవహిస్తుంటే, ఏనుగులు ఘీంకరిస్తుంటే, గుర్రాలు పడిపోతుంటే ఎంత బాగుండేది నిజంగా. యుద్ధం అర్లరి చేస్తూ అంతమందిని చంపేవాడిని. ఎవ్వరూ యుద్ధానికి రావట్లేదు, మీరేమనుకోపోతే నాతో యుద్ధం చేద్దరు కాసేపు అన్నాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందో చూడండి. భగవంతుని యొక్క కారుణ్యం వాడికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఒరే, ఆఖరికి నీకు నేను ఇందుకు పనికొచ్చానన్నమాట. నీకు యుద్ధానికి ఎవడూ రాకపోతే సంతోషించాలి, బయట పరమశివుడు ఉన్నాడని నువ్వు నమస్కారం చేయకపోతే పీడాపోయేది. నీకు ఎవడూ రావట్లేదు కాబట్టి నీతో అప్పుడప్పుడు కాసేపు నేను యుద్ధం చేస్తుండనా, ఇదే నీ కోరిక అని ఆయన అన్నాడు. విను మూఢ హృదయ, నీ కేతనమిప్పుడు అకారణంబు ధరునిపై కూలును, అప్పుడు నీ భుజావళి దునియక నాంతవానితోనని కల్గున్. ఇప్పుడు ఈశ్వరుడికి ఓ ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే. ఇప్పుడు వాడు అడిగిన కోరికకి శిక్షించవలసిన వాడు తానే. శిక్ష ఈ రూపంతో వేయకూడదు, రక్ష ఈ రూపంతో చేస్తూ శిక్ష దీనికున్న ఇంకో రూపంతో వెయ్యాలి. కానీ రక్ష చేస్తున్నట్టుగా దీంతో కనబడాలి, శిక్ష ఇంకో రూపంతో చేయించాలి. నాతో సమానమైన వాడు ఇంకోడు వస్తాడు రా నీ దగ్గరికి, వాడు వచ్చినప్పుడు నీ తేట తీరిపోతుంది. నీ తేట తీరిపోయే రోజు వచ్చిందని గుర్తేమిటో తెలుసా? అకారణంగా నీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుందిరా. ఈ బాహువులు 1000 ఉండడం వల్ల వచ్చింది కదా నీ తేట, ఆ రోజు నీ చేతులు తెగిపోతాయి. అప్పటితో నీకున్నటువంటి ఈ వ్యగ్రత పోతుంది, సరేనా అన్నాడు. వాడండి ఎంత సంతోషపడిపోయాడో, నా చేతులు తెగ్గొట్టగలిగినంత యుద్ధం వస్తుందిట, ఈశ్వరా చాలా సంతోషం అని వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి వాడి మనస్థితి అలా ఉంది, వాడికి తెలియదు అటువంటి యుద్ధం అంటే ఎవరు వస్తారో. కాబట్టి శివుడు ఇప్పుడు ఎవరిగా రావాలి? కేశవుడిగా రావాలి, స్థితికారుడే. అర్థం చేసుకుంటే పురాణాన్ని అలా ఉంటుంది, అర్థం చేసుకోలేదనుకోండి శివకేశవులు కొట్టుకున్నారని ఉంటుంది. నీ అజ్ఞానాన్ని బాణాసురుడి స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. మీరు బాగా గమనించండి. సమర్థుడైనటువంటి కాపలాదారు బయట ఉన్నాడు అనుకోండి, ఈగ లోపలికి రాలేదు కదండి. ఈగ లోపలికి వచ్చేసింది అనుకోండి, బయట ఉన్నవాడు సమర్థుడన్నా కాకపోయి ఉండాలి, లేదా తనిచ్చినటువంటి మాట నిజం చేయడానికైనా అయి ఉండాలి. శివుడు ఒక మాట అన్నాడు, నాతో సమానమైన వాడు ఒకడు వచ్చి నీ భుజాలకున్న తేట తీర్చేస్తాడన్నాడు. కాబట్టి ఎవడో ఒకడు లోపలికి రావడాన్ని శివుడు అంగీకరిస్తాడు. ఆ విషయంలో తను జోక్యం చేసుకోడు. అంటే బాణాసురుడి పతనం ఎవరో ఒకడు లోపల, బాణాసురుడికి ఇష్టం లేని వాడు లోపలికి వచ్చేసినప్పుడు ప్రారంభం అవుతుంది. అంతే కదండి కథాభాగంలో. కాబట్టి ఇప్పుడు అవతరించండి. ఒక చిత్రం జరిగింది. మంచి యవ్వనంలో ఉండి చాలా సౌందర్యవంతురాలైనటువంటి ఒక కుమార్తె ఉన్నది బాణాసురుడికి. ఆవిడ పేరు ఉషా. ఆవిడ ఉషాకన్య అని పిలిచారు. ఆ ఉష చాలా సౌందర్య రాశి. ఆ ఉష ఒక రోజు రాత్రి నిద్రపోతోంది. నిద్రపోతున్నప్పుడు ఆవిడకి అసలు ఒక పురుషుడు ఒకడున్నాడు, వాడు ఇలా ఉంటాడు, ఆవిడకేం తెలియదు. నిద్రపోతున్నటువంటి ఉష యొక్క కళలోకి కృష్ణ భగవానుని యొక్క మనవడైనటువంటి అనిరుద్ధుడు వచ్చాడు. వచ్చి ఆమెతో రమించాడు. ఆవిడికి రమించిన సుఖానుభూతి స్పష్టముగా తెలిసింది కొన్ని గుర్తుల చేత. ఇంకంతకన్నా నీ చెప్పక్కర్లేదు. ఆవిడ నిద్ర లేచింది. నిద్ర లేచింది కానీ ఆవిడ నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు పొందినటువంటి సుఖాన్ని ఆవిడ ఏ పురుషుణ్ణి కలలో చూసిందో ఆ పురుషుడి కోసమని ఆవిడ మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. కాబట్టి రోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. ఉండలేక మనస్సునందు చాలా దిగులు చెంది ఇంకక్కడి నుంచి ఏం ప్రారంభమవుతుంది? సరిగ్గా జడేసుకోదు, సరిగ్గా అన్నం తిందు, పళ్ళరసాలు తాగదు, చిలికత్తెలతో ఆడుకోదు, ఉద్యానవనానికి వెళ్ళదు, పువ్వులు తల్లో పెట్టుకోదు, ఒంటికి శీతలగంధం రాసుకోదు, లేత అరిటాకు చూస్తే భయపడిపోతుంది, విరహాగ్ని. ఇవన్నీ ప్రారంభం. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరు గమనించాలి? అనుంగు చెలికెత్తే స్నేహితురాలైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు గమనించాలి. కాబట్టి ఇప్పుడు మధ్యవర్తిత్వం చెయ్యాలి. ఇది ఒక అందమైనటువంటి విషయం. ఈ మధ్యవర్తిత్వం చేయడం అన్నది అందరూ చేసేటటువంటిది కాదు. ఇటువంటి ప్రణయం ఏర్పడినప్పుడు, ఇటువంటి పౌరాణికంగా ఈశ్వరానుగ్రహంగా ఏర్పడినప్పుడు చేయగలిగినటువంటి సమర్థత అందరికీ ఉండదు. చిత్రనళీయంలో ఆవిడ చెప్పుకుంటుంది, నేను ఎవరో తెలుసా? నలదమయంతుల మధ్య ప్రణయం నడిపిన దాన్ని. నలిన సంభవు సాహిణము వారు వంబులు కులము సాములు మాకు కువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకముదాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధ్యసుల యోగ్యులను పమాంగి భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగ జయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ ఆన ఘంటాపదంబు మాకు అని చెప్పిన రోజున హంస రాయబారంలో. అలా ఇక్కడ చిత్రలేఖ అనబడేటటువంటి చెలికెత్తే ఒక ఆవిడుంది. ఆవిడ వచ్చి అడిగింది ఉషని, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు వలన నేను ఒక విషయాన్ని గమనించాను. నువ్వు ఎవరో ఒక పురుషుడి యొక్క వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. అసలు జరిగినటువంటి విషయం ఏమిటో నాకు చెలికెత్తని ప్రాణ స్నేహితురాలిని కాబట్టి సఖిని కాబట్టి నాకు చెప్పు అని అడిగింది. అడిగితే ఉష చెప్పింది, చెలి కలలోనొక్క సరసీరుహ నేత్రుడు రత్నహార కుండల కటకంగుళీయకర నన్మణి నూపుర భూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీల దేహుడుజ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వక్షుడెంతయున్. నేను నిన్నటి రాత్రి కలలో ఒక పురుషుణ్ణి చూశాను. ఆయన పచ్చటి పట్టు పంచె కట్టుకున్నాడు, అనేకమైనటువంటి హారములు వేసుకున్నాడు, మెడలో తుమ్మెదలు ఝంకారం చేసేటటువంటి పుష్పమాల వేసుకుని ఉన్నాడు, ఒంటి నిండా రత్నాభరణములను అలంకరించుకుని ఉన్నాడు, అపరమన్మధుడా అన్నట్టుగా ఉన్నాడు. ఆయనని చూసినప్పటి నుంచి నా మనస్సు వశం తప్పింది అంది. ఎక్కడో కలలో కనపడినటువంటి ఒక పురుషుడి వలన ఇంత మార్పు వచ్చింది అంటే అది దేని వల్ల వచ్చింది? బయట పరమశివుడు ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది. ఆయన రావాలి ఇప్పుడు బాణాసురుడి చేతులు తెగిపోవడానికి. దానికి ఎక్కడో అక్కడ ప్రారంభం జరగాలి. అది ఎక్కడ ప్రారంభమవుతోంది? ఉషాదేవి దగ్గర ప్రారంభమవుతోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంఘటనకి ప్రాతిపదికేది? శివ సంకల్పమస్తు, పరమశివుని యొక్క సంకల్పం. ఈశ్వరుడు యొక్క సంకల్పాలు ఎందుకు మారుతాయండి? కాబట్టి ఆవిడ యొక్క మనస్సు చెదిరి ఉన్నది. ఇప్పుడు చిత్రలేఖ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే ఇవాళ పోతన గారి యొక్క చిత్రపటం కూడా వచ్చిందేమో ఆశ్చర్యంగా. మనసెరిగినటువంటి వాడు, ధ్యానము చేసిన వాడు అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ చిత్రలేఖ, సఖి నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ మనస్సులో ఉండేటటువంటి వాడు ఇలా ఉంటాడని నువ్వు చెప్పావు కదా, నేను ఎందరో రాజాధిరాజుల్ని చూశాను, నేను వాళ్ళ యొక్క చిత్రపటాలు గీసేస్తాను. నువ్వు ఒక్కసారి ఇందులో ఎవరు నీకు నిన్న రాత్రి కనపడ్డారో నాకు చెప్పు అని ఒక 5 వెండి పాత్రలు తీసుకుని వాటిలో రంగులు పోసుకుని ఆ పెరట్లో నిలబడి ఒక తెల్లటి వస్త్రాన్ని పెట్టి టక 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 బొమ్మలేసేసింది. బొమ్మలేసేసి పిలిచింది ఆవిడ. పిలిచి, చూడు, మధ్వ, కురు, పాంచాల, కోసల, కాశీ, మజ్జి, వల్లి, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఆంధ్ర దేశాధినేతలు వీళ్ళందరూ, ఇంతమంది రాజులు నీకు వరుసగా చూపిస్తున్నాను. ఇదిగో ఈ బొమ్మ, ఈయన జరాసంధుడు, ఈయన కాదు తీసేసింది, ఇంకొక పటం పెట్టింది. ఈయన జరాసంధుడు కాకపోతే ఈయన సాక్షాత్తుగా నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు. ఈయన నువ్వు వలచినవాడు కాదు, తీసేసింది. చంద్రవంశ సంభవులైనటువంటి పంచపాండవులు ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు వీళ్ళ కాదు. ఈయన సాత్యకి, ఈయన కాదు. ఉద్ధవుడు కాదు, ఈయన కృష్ణ భగవానుడు, ఈయన కాదు. ఈయన బలరాముడు, ఈయన కాదు. లేకపోతే ఈయన వసుదేవుడు, ఈయన కాదు. మరి కాకపోతే కృష్ణ భగవానుడి యొక్క కుమారుడు మన్మధుళ్ళ ఉంటాడన్నావు కదా ప్రద్యుమ్నుడు, ఈయన కాదు. కానీ పోలిక కొంచెం దగ్గరగా ఉందే సఖి అంది. ప్రద్యుమ్నుడి ఫోటో తీసేసి అనిరుద్ధుడి ఫోటో పెట్టేసింది. ఈయన ప్రద్యుమ్నుడి కొడుకు, ఈయన అంది. గట్టిగా కౌగిలించుకొని, సఖీని ఇలాంటి స్నేహితురాలు ఎక్కడుంటుందే, రాత్రి కలలో చూసిన వాడిని యథాతథంగా గీసేసా ఉంది. ఆయన అనిరుద్ధుడు, ఆయన ఎందా మనసు పారేసుకున్నావు. సఖీని నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను, నాకు కామరూపం తెలుసు, అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి అపహరించి తీసుకొచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను, హాయిగా నీ ప్రియుడితో ప్రీడించండి అని రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళిపోతోంది. సెక్యూరిటీ పోస్టులో ఎవరున్నారండి? బయటికి వెళ్ళిపోతున్నవాడు ఆయన పర్మిషన్తో వెడుతున్నాడో లేదో, వెళ్ళడానికి పర్మిషన్ స్లిప్ ఉందో లేదో చూడొద్దు. 3 కన్నులు ఉన్నవాడు కాపలా కాస్తున్నాడు.
ఆవిడ వెళ్ళిపోతోంది. ఈయన ఊరుకున్నాడు. అంటే ఏమిటి తెలుస్తుంది మీకు? అంటే ఆయన ఇచ్చిన వరం దగ్గర పడిపోతుంది. అందుకని వెళ్ళిపోయింది. అక్కడ ఎవరున్నాడు? ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఈయన వరం నేనెందుకు నిలబెడతాననేవాడు లేడు. కాబట్టి వాళ్ళిద్దరి మనస్సులు ఒకటి. అందుకని ఆయన తెలియనట్టు పడుకున్నాడు కృష్ణ భగవానుడు. ఎంత చమత్కారం అండి! పైకి ఒకలా ఉంటుంది కథ, లోపల ఒకలా ఉంటుంది. శివకేశవ అభేదం తెలుసుకోరా అని చెప్తుంది. పైకి ఇద్దరు విభేదిస్తున్నట్లు కనపడుతుంది. ఎంత చమత్కారమైన కథని చెప్పారు పోతన గారు. వెళ్ళిపోయింది. నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయన్ని తీసుకుని ఆకాశ మార్గంలో మళ్ళీ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతోంది. సమ్ ఇంట్రూడర్, ఎవరో ఇంకొక పురుషుణ్ణి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతోంది. 3 కన్నులున్నవాడు పైకి చూశాడు, ఊరుకున్నాడు తలదించుకుని. అంటే నా సంకల్పం పూర్తవుతోంది, ఆయన ఊరుకున్నాడు. ఈవిడ తీసుకెళ్లి హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టేసింది. ఇదంతా వీళ్ళ గొప్పతనమా? పైనున్నవాడి సంకల్పమా? పైనున్నవాడి సంకల్పం. వాడక్కడ ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, శోణిపురంలో శివుడిగా ఉన్నాడు. కానీ ఒక మూర్తే రెండుగా ఉండి నాతో సమానుడు వస్తున్నాడు అన్నాడు. ఇక్కడ సెక్యూరిటీ ఒప్పుకున్నాడు కాబట్టి కొట్టకూడదు, కాబట్టి ఆ రూపంలో కొట్టిస్తాడు. ఎంత చిత్రమైన కథో చూడండి, ఉషా పరిణయం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈవిడ చూసుకుని మురిసిపోయింది. నా ప్రియుడే అంది. ఆయన లేచి ఏమనాలి? ఏమిటి ధూర్తతనం? రాత్రి నిద్రపోతుంటే నీ సొత్త ఎత్తుకొచ్చేటి, నీ పంచం మీద పడుకోబెట్టుకుని నా ప్రియుడిని వెంట పడతావేంటి అనద్దు. అబ్బో ఎంత సంతోషం సఖీ, కల్లోకి వచ్చానా, దామని ఇద్దరం ఆడుకుందామని ఆయన ఇంకా ఆటలో పాటలో మొదలెట్టి పెరట్లో ఓ పాట, హాల్లో ఓ పాట. సంతోషంగా వాళ్ళిద్దరూ అలా నెలలు కాలం గడిచిపోతుంది. అంతఃపురాలు అక్కడ కాపలాలు ఉంటారు, ఎవరు లోపలికి ప్రవేశించారు. చక్కగా భోజనాలు వచ్చేస్తున్నాయి, పళ్ళు వచ్చేస్తున్నాయి, ఫలాలు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు మరుగుడు పళ్ళుళ్ళగా. హాయిగా ఇలా కాలం గడిచిపోయింది. కానీ కాలం ఒక రీతిలో ఉంటుందా? ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నములు కనబడ్డాయి. ఇప్పుడు ఈ విషయాన్ని చూసినటువంటి వాళ్ళకి ప్రమాదం ఎవరికి వచ్చింది? కాపలా కాసే వాళ్ళకి వచ్చింది, లోపల కాపలా కాసే వాళ్ళకి. అంతఃపురానికి మీరు కాపలా ఉండగా నా కూతురికి గర్భం ఎలా వచ్చిందని అడుగుతాడు తప్ప ఆయన కూతురు గురించి అడగడు ఆయన. అందుకని వీళ్ళకి భయం వేసి ఇప్పటికైనా చెప్పకపోతే మన కుట్టుకలు తెంచేస్తాడు బాణాసురుడిని. పరిగెత్తుకుంటూ వెళ్ళి బాణాసురుడికి చెప్పారు, ప్రభో మీరేమనుకోకండి, పెళ్లి కాకుండానే తాత కాబోతున్నారు, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండా. వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఎవడు ఇంత తుంటర పని చేసిన వాడు అని 1000 చేతులతో ఉషాదేవి యొక్క అంతఃపురంలోకి వచ్చాడు. యమళ దుర్మతి అని అడిగాడు. ఎదురుగుండా అనిరుద్ధుడు కనబడ్డాడు. ఆ అనిరుద్ధుడిని పట్టుకోమన్నాడు భటుల్ని. ఆ భటులందరూ వెళ్లి అనిరుద్ధుడి మీద పడ్డారు. ఆ అనిరుద్ధుడు గదాప్రహారాలతోటి బాణ పరంపరతోటి ఆ భటులందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురుడికి ఆగ్రహం వచ్చి నాగపాశముల చేత బంధించాడు. బంధింపబడి అనిరుద్ధుడు నిలబడిపోయాడు. ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో పరుగున వచ్చారు అక్కడ ఉన్నటువంటి భటులు. ప్రభో మీ రథం మీద ఉన్నటువంటి జెండా విరిగి కింద పడిపోయింది అన్నారు. అన్నాడు. ఇక్కడ విషయం వదిలేశాడు, అక్కడ పోయేవాడు. అంటే ఎవడో వచ్చేసాడనమాట నా 1000 చేతులతో యుద్ధానికి. ఎప్పటి నుంచి రానాకి కోరిక అన్నాడు. వాడు ఆసురీ ప్రవృత్తి ఎటువంటిదో చూడండి. కూతురు కూడా అక్కర్లేదు, యుద్ధం కావాలి వాడికి ముందు. అందుకని వాడు వీధిలోకి వెళ్ళి ఎవడరా ఎక్కడ అని చూస్తున్నాడు, వాడు ఎవరు వస్తున్నాడని. ఈలోగా మరి రావలసిన వాడు రావాలి. అందుకని టైం అయిపోయిందని అలారం బెల్ కొట్టేవాడు వాడు ఉన్నాడు. నారదుడు ఠంగును ద్వారకలో దిగాడు. దిగి ఏమీ ఎరగని వాళ్ళ అనిరుద్ధుడి కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణ భగవానుడు. ఆ టైం అయింది, జెండా విరిగిపడింది అని చెప్పాడు. అనిరుద్ధుడు అక్కడున్నాడు, నాగపాశాలతో బంధించాడు. కృష్ణ బయలుదేరు అన్నారు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు కొన్ని కోట్ల సైన్యంతో ఏకంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా వెళ్ళిపోయి ఆ శోణపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇంతమంది యుద్ధానికి వచ్చేశారనేటప్పటికీ వీడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది బాణాసురుడికి. వాడి దగ్గరున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? వాడు శంకరుణ్ణి పిలిచి అన్నాడు, నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకి కాపున్నావు, కాబట్టి విష్ణువు లోపలికి రాకుండా యుద్ధం శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి. అప్పుడే నువ్వు నా మైందు వరం నిలబెట్టినట్టు కదండి. ఒరే నువ్వు అడిగావు, కోరికలుగా వాడు వచ్చేసాడని నిన్ను కొట్టడానికి, మీ ఇద్దరు కొట్టుకోండి నువ్వు కూర్చుంటే నేను ఒప్పుకోను. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావు? కోట రక్షించేటటువంటి విధిలో ఉన్నావు. నువ్వు ఆ విధి తప్పుకుంటే కదా కోటలోకి జొరబడతాడు శత్రువు. అందుకని ముందు యుద్ధం నువ్వే చెయ్యాలన్నాడు భక్తవశంకరుడు. భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి. కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని ప్రతిఘటించేశాడు అనుకోండి, తనిచ్చిన వరం ఏమైపోవాలి? జెండా పడిపోయింది. కాబట్టి ఇప్పుడు బాణాసురుడు ఎప్పటికి బుద్ధి వస్తుంది వీడికి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి.
ఇది భక్తవ శంకరుడంటే. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? యుద్ధము చెయ్యాలి, తాను ఓడిపోవాలి. కృష్ణుడికి తెలుసు శంకరుడు భక్తవ శంకరుడై నాతో యుద్ధం చేస్తున్నాడు, ఓడిపోతాడు. కానీ ఆయన ఓడిపోవడంలో అంత ఔదార్యం ఉంది. కాబట్టి ఆయన యుద్ధరంగంలో ఉన్నంతసేపు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు, ఈయనకు పేరు పాడైపోతుంది. కాబట్టి ఈయన కొంచెం పడిపోయినట్టు నటించే వరకు నేను ఆలోచిస్తానని కృష్ణ పరమాత్మ అనుకున్నారు. వాళ్ళిద్దరివి ఎంత మౌనమైన మాటలండి. యుద్ధం ప్రారంభమైంది. ముందు ఎవరు వెళ్ళాలి? పాపం కోట బయట ఉన్నాయనే వెళ్ళాలి. కాబట్టి శంకరుడు బయలుదేరాడు యుద్ధానికి. వాడు బాణాసురుడు 500 వాయిద్యాలు మోగించి ఎంత అల్లరి తీసుకొచ్చాడో చూడండి. కురపుటాహతి రేగు ధరణీపరాగంబు పంకేరు హప్త బింబంబు బుధువ విపుల వాలాటోప విక్షేపజాత వాతాహతి వారి వాహములు విరియ కురుచ తిన్నని వాడి కొమ్ములు చిమ్మిన బ్రహ్మాండ భాండ కర్పరము వగుల అలవోక ఖగి ఖగిల్లని రంకెవైచిన రోదసీ కుహరంబు ఖేదిలింప గళచలధర్మ ఘంటికా ఘనఘన ప్రఘోషణమున దిక్కటంబు లాకులతలొంద లీల నడతించు కలధౌత శైలమనగా నుక్కు మిగిలిన వృషభేంద్రునిక్కి వెడలే. అపరం కైలాస పర్వతం వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్నటువంటి గంటలు గణ గణ మోగుతున్నాయిట. లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని ఆయన వచ్చేస్తుంటే ఆ గంటల గణగణకి లోకములు ఉత్పాతము సంభవించాయనుకున్నట్ట. ఒక్కసారి మోరలెత్తి అంబా అని అరిచాడు. అరిచేటప్పటికీ ఆ లోకములకు ఉండేటటువంటి రోదసీ ప్రాంతం అంతా ఛిద్రమైపోయిందిట. తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశములో ఉన్న మేఘమండలం అంతా చల్లాచెదరైపోయిందిట. ఆయన పాదముల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత కృష్ణుడి యొక్క సైన్యమంతా పరాగముతో కప్పబడిందిట. అంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజమవ్వాలంటే కృష్ణుడి చేతిలో తను చటుక్కున ఓడిపోతే అవతల తనిచ్చిన వరానికి మినహాయింపునిచ్చినట్టు, చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి. కాబట్టి యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడినటువంటి బాణపు దెబ్బకి నందీశ్వరుడి మీద వాలిపోయాట శంకరుడు. అప్పుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఈలోగా శివజ్వరమనబడేటటువంటి శక్తి ఒకటి బయలుదేరి అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని ప్రకోపం చేశాడు. 2 శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఢీకొంటే శివజ్వరం విష్ణువుని ప్రార్థన చేసింది. ఆ రోజున పారి ఏ దిక్కుగానక ప్రాణభీతి ఎనసి ఎచ్చుచు ఆ హృషీకేశు పాద కంజముల పడినను కావు కావు మనుచు నిటల తట ఘటితాంజలి పుటయునగుచు. ఆ శివజ్వరం అంజలి ఘటించి నేను ఎటు పరిగెడితే అటువైపు విష్ణు జ్వరం కనబడుతోంది. ఓ అనంత శక్తిమంతుడా, బ్రహ్మాండములనంతటా వ్యాపించి ఉన్నవాడా, అనంతుడా, పరమాత్మ, నీ యొక్క మాయాశక్తి చేత నువ్వు ఈ లోకమునంతటినీ నామరూపములుగా కనపడేటట్టు చేయగలిగినటువంటి సమర్థుడవు, హేళగా పంచభూతములను సృష్టించిన వాడవు, త్రిగుణముల చేత మాయలో లోకాన్ని కప్పి ఉంచేటటువంటి వాడవు, అటువంటి ఈశ్వర నన్ను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది. పడితే ఇది విన్న వాళ్ళకి ఏం కలగాలండి ఫలితం అంటే, ఉషాపరిణయంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవదు, దానివల్ల లోకమునకు ఏదో ప్రయోజనం వస్తుంది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనేటటువంటిది ఈ శివజ్వరం చేసిన శరణాగతి విన్నారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనటువంటిదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు, నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరము చేత బాధపడి ప్రాణాంతకం అవుతోందనుకుంటే ఉషాపరిణయం పారాయణం చేస్తారు ఒకసారి, ఈ శరణాగతి తత్వాన్ని ఒక్కసారి చదువుకోవడం కోసమని. కాబట్టి అంత గొప్ప వరాన్ని ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతి పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసినటువంటి యుద్ధం వల్ల ఆ రోజున బాణాసురుడు
పడిపోయేటటువంటి స్థితి వచ్చేసింది. తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని యొక్క తల్లి అయినటువంటి కోటర ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వలువలన్నింటినీ విప్పేసి జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురు నిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు ప్రార్థన చేశాడు కృష్ణుణ్ణి, నేను బయట కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలు లేదు. వీడు ఇటువంటి వరం అడిగాడు. ఎప్పటికీ నేను వాడికి రక్షకుడని, నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడన్న మాట రాకూడదు. నేను భక్తవశంకరుడను కాబట్టి తగిన విధంగా నీవు వీడికి శిక్ష వేయవలసినది అని. అప్పుడు శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు. ఉన్నది ఒక్క పదార్థము రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆ రోజున కృష్ణ భగవానుడు కరముల 4 అగ్రేసరుడై పొడడుంది జరామరణాది భయంబు దక్కి మనునితమీదన్ అని ఆ ఉన్నటువంటి బాహువులలో 996 బాహువులను తన యొక్క సుదర్శన చక్ర ధారల చేత తెంచేశాడు. 4 బాహువులు వదిలేశాడు. ఈ 1000 చేతులు ఉండబట్టి కదా వీడి ఇంత తిక్క పనులన్నీ చేస్తున్నాడు. ఈ 996 చేతులు తెగ నరికేసి 4 చేతులు వదిలేశాను. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు వాడికి తెలిసాయి. ఇప్పుడు వాడి శరీరమునందు రజోగుణ తమోగుణాలు లేవు, శుద్ధ సత్వంతో ఉంటాడు. ఈశ్వర నీ భక్తులలో అగ్రేసరుడవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంఖ్య వేళలో బాణాసురుడి యొక్క చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీడిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకెప్పుడు వీడు ఉద్ధతితో కూడినటువంటి ప్రవర్తన వీడి యందుండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరమిచ్చాడు. శంకరుడు సంతోషాన్ని పొందాడు. ఇప్పుడు బాణాసురుడు పరమశివుని యొక్క పరివారంలో చేరిపోయాడు. కాబట్టి వాడు కూడా కైలాసం బయట కాపలా ఉండాలి, శంకరుడు కైలాసంలో కూర్చోవాలి. ఇప్పుడు వాడు తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్లి కోటలోకి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వాళ్ళకి వస్త్రాలు మాల్యాలు ఆభరణాలు బహూకరించి ఉషా అనిరుద్ధుల్ని కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు. ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది. ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడో, తుట్టతుదన 4 చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో, ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన నామము ఎవరు చెప్తారో, అటువంటి శ్రీకృష్ణుని విజయంబకు ఈ కథ పఠించు వారలెప్పుడు జయము గైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవనీనాథ. కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి. అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు. జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు. అంత గొప్ప ఆఖ్యానాన్ని ఈ రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు.